ఎగ్ కర్రీ అయితే నా ఫేవరెట్ వన్ అయిపోయింది గాయ్స్. ఈ రెసిపీ మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈరోజు మా మదర్ చేసిన ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మా మదర్ స్టైల్లో ఎగ్ కర్రీ చూసేయండి. సో ఫస్ట్ అయితే ఎగ్ని మంచిగా బాయిల్ చేసేసుకొని అట్లయితే కట్స్ అయితే పెట్టుకోండి. సో తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని 4 ఆనియన్స్ అయితే కట్ చేసింది మా మదర్. సో మీడియం సైజ్లో కట్ చేసేసుకొని అయితే ప్యాన్ అయితే వేసేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి తర్వాత మంచిగా మిక్స్ చేసేయండి. సో ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. తర్వాత ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయ్యాయి. ఒక మిక్సర్ తీసుకొని దానిలో మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసి 2 టమాటోస్ మీడియం సైజ్లో కట్ చేసుకున్నవి వేసేసి 5 కాజూస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొరియాండర్ లీవ్స్ కొంచెం కొద్దిగా అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మంచిగా పేస్ట్ లాగా. సో ఇలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో ఇలా అయితే పేస్ట్ లాగా అయితే అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పెట్టేసుకొని దానిలో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, సో దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు మీకు కావాల్సిన స్పైసెస్ అయితే వేసుకోండి. సో దాని తర్వాత జీలకర్ర అండ్ కొత్తిమీర వేసుకోండి. కొరియాండర్ లీవ్స్ మంచిగా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రైండర్ పట్టిన పేస్ట్ అయితే ఇందులో వేసేసి మిక్స్ చేసుకోండి మంచిగా. సో మంచిగా మిక్స్ చేసేయండి. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత టర్మరిక్ వేసుకోండి. పసుపు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు అయితే మంచిగా వేసుకోండి, మిక్స్ చేసుకోండి. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. తర్వాత మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ 3 అన్నమాట. సో 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకోండి. 3-4-5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో మిక్సర్లో కొన్ని వాటర్ వేసేసి దాంట్లోనే మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత వాటర్ అయితే బౌల్లో అయితే వేసుకోండి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి. దాంట్లో మనము ఎగ్స్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ అయితే అందులో వేసేసి 2-3 మినిట్స్ వరకు అలా ఫ్రై చేయండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సో ఇలా మిక్స్ చేయండి. సో తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి అంటారు కదా, సో 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోండి మంచిగా. సో ఇప్పుడు మన ఎగ్స్ని అయితే అందులో వేసుకోండి.
మంచిగా మిక్స్ చేస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మినిట్స్ వరకు లిడ్ పెట్టేసుకోండి. తర్వాత కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర వేసేసి మిక్స్ చేస్తే రెడీ అయినట్టే ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా అయింది. మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.